సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో మనము గ్రూప్ వన్కి సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో వినో సెకండ్ పేపర్ దట్ ఈస్ సిసాట్ పేపర్. యాక్చువల్గా మనకి కాంబినేషన్ విత్ అదర్ సబ్జెక్ట్స్ ఉందండి గ్రూప్ వన్లో. 60 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రీసెంట్గా మనకి ఏపీపీఎస్సి సిలబస్లో మార్పులు ఏం లేవు, కానీ పేపర్ ప్యాటర్న్లో డిఫరెన్స్ ఉండొచ్చు అని ఇచ్చారు. అంటే ఇప్పట్లో కాదు, మేబీ అరౌండ్ 6 months బ్యాక్ ఏమిచ్చారు. ఈ సెకండ్ పేపర్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్లో క్వాంట్ పార్ట్ మనకి 60 మార్క్స్ ఉన్నాయి కదా. సో దాన్ని తీసుకెళ్ళి పేపర్ వన్లో, అంటే ప్రిలిమ్స్లో ఒకటే పేపర్ పెట్టేలా ఒక ఆలోచన ఉంది. బట్ అది మనకి క్లారిటీగా ఇంకా తెలీదు. ఇన్ కేస్ అది జరిగితే ఈ పార్ట్కి, ఏది క్వాంట్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే సబ్జెక్ట్కి 25 మార్క్స్ ఉంటాయండి. ఇప్పుడు తెలంగాణ గ్రూప్ వన్ గ్రూప్ టూలో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. సేమ్ అలాంటిదే అనుకోవచ్చు. ఓకే, సో మనకి 20 ఉన్నా 10 ఉన్నా 60 ఉన్నా యాక్చువల్గా ఇది చాలా డిసైడింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు పేపర్ వన్లో, అంటే ప్రిలిమ్స్లో. ఎందుకు అంటే జిఎస్ మనము జనరల్ స్టడీస్ ఎంత బాగా చదివినా కూడా ఒక్కో రోజు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉండొచ్చు, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా అంత మైక్రో లెవెల్లో కొన్ని మనం ఆన్సర్ చేయలేం, అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. బట్ క్వాంట్ అండ్ రీజనింగ్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ మీద ఐడియా బాగా వస్తుందో, కాన్సెప్ట్ అయితే అదే ఉంటుంది, సాల్వ్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి ఒక ఆన్సర్ అయితే వస్తుంది. సో క్వాంట్ రీజనింగ్లో యాక్యురసీ వైజ్ కూడా గుడ్ అని చెప్పొచ్చు. వెన్ యూ ప్రాక్టీస్ ఆల్ ది కాన్సెప్ట్స్ ప్రాపర్లీ వీ కెన్ ఆన్సర్ మెనీ క్వశ్చన్స్. అదంత టఫ్ కూడా కాదు. అయితే లాస్ట్ 2-3 టైమ్స్లో గ్రూప్ వన్లో ఏదైతే క్వశ్చన్స్ అడిగారో 60 క్వశ్చన్స్, మనకు 60 మార్క్స్ అని చెప్తున్నాం కదా సెకండ్ పేపర్లో, దాంట్లో నిజంగా చెప్పాలంటే సగం మనం చేయొచ్చు ఎగ్జామ్లో. నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను, 30-40 అయితే చేయొచ్చు. తర్వాత కూడా ఎలా ఉంటాయంటే ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ 2 minutes టైం టేకింగ్ ఉన్నాయి. సో అవి అలా చేసుకుంటే 45-50 కూడా చేసుకోవచ్చు. ఒక 10 మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్లో, అంటే ఎవ్రీ నోటిఫికేషన్లో ఎగ్జామ్లో. ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ సీసాట్ లెవెల్, యూపీఎస్సీ సీసాట్ లెవెల్లో ఉంది పేపర్ అది. సో కొన్ని మనం వదిలేసుకున్నా కూడా 40-45 కొంచెం ప్రాక్టీస్ చేస్తే నీట్గా ఆన్సర్ చేసుకోవచ్చు. మీకు ఇది మెయిన్స్కి మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ మెనీ క్లియర్డ్ ప్రిలిమ్స్ ఈజీలీ. అయితే యూపీఎస్సీలో ఉండే క్వాంట్, ఏదైతే యూపీఎస్సీ సీసాట్ పేపర్ ఉంటుంది కదా, అది గ్రూప్ వన్ గ్రూప్ టూలో అడిగే క్వాంట్ అండ్ రీజనింగ్ మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. క్వశ్చనింగ్ ప్యాటర్న్ నేను అంటుంది. ఇప్పుడు సేమ్ పర్సంటేజెస్ ఉన్నాయి, సేమ్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్, సేమ్ టైమ్ అండ్ వర్క్. ఆ టాపిక్స్ ఎస్ఎస్సి సీజిఎల్ కానీ బ్యాంకింగ్లో కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే యూపీఎస్సి గ్రూప్స్లో అడిగే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, 1 second. ఇప్పుడు బేసికల్లీ క్వాంట్స్ అండ్ రీజనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, ఫౌండేషన్ అంటే కాన్సెప్ట్స్ మనం నీట్గా చదవాల్సిందే, అదే ఎగ్జామ్కైనా. ఇవి నేర్చుకున్న తర్వాత క్వశ్చనింగ్ ప్యాటర్న్లో 2 different కేటగిరీస్ ఉంటాయి. ఒకటి, ఈ కాన్సెప్ట్స్ని క్లియర్గా టచ్ చేస్తూ కామన్ సెన్స్తో ఉండేవి, అదొక ప్యాటర్న్. కాన్సెప్ట్స్తో పాటు మనకి ప్యూర్గా ఫార్ములాస్ నేర్చుకోవడం, చాలా స్పీడ్ క్యాలిక్యులేషన్స్తో చేయడం, ఇలా చేస్తేనే ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ ప్యాటర్న్ ఒకటి. అవి ఈ ఎస్ఎస్సి బ్యాంకింగ్, ఓకే, ఈవెన్ ఫర్ ఎస్ఐ జాబ్, ఇలాంటి వాటికి
హెల్ప్ అవుతుంది. ఆ క్వెషన్స్ కూడా అలాగే ఉంటాయి. బట్ మన దీంట్లో గ్రూప్స్‌లో గానీ, యూపీఎస్సీలో గానీ ఓకే. వీటిలో మాత్రం మీరు కాన్సెప్ట్స్ నీట్‌గా నేర్చుకొని, కామన్ సెన్స్ అప్లై చేస్తూ ఉంటే ఎక్కువ ఫార్ములాస్ అవసరం లేదు. మీరు స్పీడ్‌గా చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, వాటి బేస్ మీద మనకి క్వెషన్స్ ఉంటాయండి. మీరు ఈ ప్యాటర్న్‌లో చదువుకోండి. అంటే ఎవ్రీ చాప్టర్‌లో కాన్సెప్ట్ ఏంటి? ఓకే. తర్వాత అప్లికేషన్ పార్ట్ అంటే చదువుకున్న దాన్ని కరెక్ట్‌గా మీరు క్వెషన్స్‌లో ఎలా అప్లై చేయాలి? దానికోసం మీరేం చేస్తారంటే బేసిక్ ఫౌండేషన్ క్వెషన్స్‌తో పాటు సీసాట్ క్వెషన్స్ తర్వాత గ్రూప్స్‌లో లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి అడిగిన క్వెషన్స్ చేసుకుంటే సరిపోతుంది. సీసాట్ క్వెషన్స్ మ్యాండేటరీ, కంపల్సరీ. సీసాట్ క్వెషన్స్ ఎప్పుడూ కూడా ఈ గ్రూప్స్ వాళ్ళకి అదొక రిఫరెన్స్ పేపర్. సో, అవి నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఈ స్టైల్‌లో నేర్చుకోండి. డెఫినెట్‌గా క్లియర్ అవుతారు. మీరు స్పీడ్‌గా చేయాల్సిన పని లేదు. ఫార్ములాస్ ఎక్కువగా బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే యూపీఎస్సీలో గానీ, గ్రూప్స్‌లో గానీ ఆల్ బ్యాక్‌గ్రౌండ్స్ స్టూడెంట్స్ క్లియర్ చేస్తుంటారు. ఎవరైతే ఆ స్టైల్‌లో చదువుతుంటారో. మీరు అదే ఎస్ఎస్‌సి బ్యాంకింగ్ ఈ ఎగ్జామ్స్ చూడండి. ఓకే. దీంట్లో ఏమవుతుందంటే బేసికల్లీ అంటే నేను వేరే వాళ్ళని తక్కువ చేయడం లేదు. ఎవరైతే మ్యాథ్స్ పిచ్చిగా చేస్తారో అంటే బాగా అదే ఫార్ములాస్ బై హార్ట్ చేసి అలాగే స్పీడ్‌గా చేయడం ఎవరైతే బాగా నేర్చుకుంటారో ఆ 95% వాళ్ళే ఎక్కువ కనబడుతుంటారు మనకి. ఓకేనా? దీంట్లో సక్సెస్ ఫుల్ లిస్ట్‌లో. సో, ఇంజినీరింగ్ అని చెప్పట్లేదు. బట్ అంత పిచ్చిగా చేయాల్సొస్తది దీంట్లో వితిన్ టైమ్‌లో. అదే మన ఎగ్జామ్స్‌లో అలా ఉండదండి. మీరు ఆ డిఫరెన్స్ కరెక్ట్‌గా గ్రహించండి. అందరూ అనుకుంటారు ఇక్కడ ఉండే క్వాంట్ సేమ్ అనుకుంటారు. కానే కాదు. ఓన్లీ ఫౌండేషన్ పార్ట్ ఏదైతే కాన్సెప్ట్స్ ఉంటాయో అంటే యావరేజ్ డెఫినిషన్ ఏంటి? టైమ్ అండ్ వర్క్ డెఫినిషన్ ఏంటి? బేసిక్‌గా టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్, మార్కెట్ ప్రైస్ ఇలాంటివి ఏంటి? సో, ఓకే. అవి మాత్రం కామన్‌గా ఉంటాయి ఏ ఎగ్జామ్‌కైనా. బట్ క్వెషనింగ్ ప్యాటర్న్‌లో మాత్రం చేంజ్ వస్తుంది. నేను కొన్ని క్వెషన్స్ కూడా ఈరోజు మీకు చెప్తాను చూడండి. ఓకే. సో, ఇది ఈ స్టైల్‌లో మనం చేద్దామండి. యూపీఎస్‌సి క్వెషన్స్‌తో పాటు ఓకే. గ్రూప్స్ క్వెషన్స్. అప్పుడే మీకు కరెక్ట్‌గా యూజ్ అవుతది. సరే. ఉన్న లాస్ట్ టైమ్ పేపర్స్‌లో ఎక్కువగా అంటే ఏది ఇంపార్టెంట్ అని చెప్పాలంటే మీకు చూడండి క్వాంట్‌లో చూసుకుంటే బేసిక్‌గా నంబర్ సిస్టమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్. యూపీఎస్‌సి సీసాట్ మీరు అది కూడా యూపీఎస్‌సి ప్రిలిమ్స్ రాస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి. దాంట్లో అయితే మరి 20 క్వెషన్స్ ఎవ్రీ ఇయర్ మినిమమ్ దే ఆర్ ఆస్కింగ్ 20 క్వెషన్స్ మినిమమ్. సో, ఇదొకటి. తరువాత మనకి గ్రూప్స్‌లో కూడా 10-15 క్వెషన్స్ వస్తాయి. పర్సంటేజెస్ అప్లికేషన్స్. హ్మ్. పర్సంటేజెస్ అప్లికేషన్స్ అంటే ఏమేముంటాయి? పర్సంటేజెస్ కానీ, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈవెన్ రేషియోస్ ఆల్సో. వీటిలోనే కాకుండా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. పై చార్ట్స్ ఇవ్వడం గానీ, బార్ గ్రాఫ్స్ ఇవ్వడం గానీ, వాటిలో కూడా పర్సంటేజ్ చాలా రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ టైమ్ అండ్ వర్క్ ఆల్సో దే విల్ సే 1 person efficiency is 40% మోర్ దాన్ అదర్ పర్సన్ ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ ఏంటంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్‌లో కూడా 1 వెహికల్ స్పీడ్ ఈస్ 40% మోర్ దాన్ సెకండ్ వెహికల్ స్పీడ్. ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్‌లో మనకి పర్సంటేజ్ చాలా రెగ్యులర్‌గా యూజ్ చేస్తూనే ఉంటారు. సో, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ అప్లికేషన్స్. తర్వాత రేషియోస్ అండ్ యావరేజెస్. ఇవి 2 కూడా ఇంపార్టెంట్. దెన్ టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్. ఇవి మేజర్‌గా మనము కంపల్సరీ చేయాల్సిన చాప్టర్స్.
ఓకేనా. వీటిలో ఏంటంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫస్ట్ నంబర్ సిస్టమ్స్ చేస్తారు, ఇది అన్నిటికీ ఫౌండేషన్. ఇచ్చేస్తే చాలా క్లారిటీ వస్తుంది. తర్వాత పర్సంటేజెస్ అప్లికేషన్స్ చేద్దాం. పర్సంటేజెస్లో ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత రేషియోస్ కూడా అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. ఇంకా లాస్ట్కి టైమ్ అండ్ వర్క్, టైం స్పీడ్ డిస్టెన్స్ అని ఉంటుంది. అయితే ఇంకొక చాప్టర్ ఉందండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అని. దీంట్లో ఏంటి, డిఐలో ఏంటి, పై చార్ట్స్ కానీ బార్ గ్రాఫ్స్. పై చార్ట్ అంటే మీకు ఇది చాలా తెలిసిన క్వశ్చన్సే. ఇలా కొన్ని చార్ట్స్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏబిసిడి షేర్స్ సమ్ 20%, 40% అలా ఏదో ఇచ్చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో వీటికి అంటే ఇది సపరేట్ చాప్టర్ ఏం కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ దే విల్ గివ్ త్రూ డయాగ్రామ్స్ అని గుర్తుపెట్టుకోండి. అయితే వీటికి కావాల్సినవి 3 చాప్టర్స్. ఒకటి యావరేజెస్ రావాలి, అది తెలుగులో కాదు, మీన్ అంటాం కదా, తెలుగులో సరాసరి అంటాం. రేషియోస్ అనే చాప్టర్ ప్లస్ పర్సంటేజెస్, ఈ 3 రావాలండి. ఇవి నేర్చుకున్నాక లాస్ట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ చేస్తాం, ఇది సరిపోతుంది. తర్వాత రీజనింగ్లో చిన్నవి చాలానే ఉంటాయి చాప్టర్స్. ఒక్కొక్క చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ మనకి ఇంపార్టెంటే, అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ అని, సిరీస్ టాపిక్ అని, వెన్ డయాగ్రామ్స్, తర్వాత సిలాజిజమ్స్ అంటాం. నెక్స్ట్ క్యాలెండర్స్, క్లాక్స్ కానీ, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, క్యూబ్స్ అండ్ డైసెస్ అని, తర్వాత డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్ అని. ఇవయ్యాక ఇంకా కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ ఉంటాయి. ఏవి, ఇమేజెస్ కానీ, వాటర్ ఇమేజెస్, అలాంటివి చిన్నవి ఈజీగానే ఉంటాయి. దీంట్లో మీరు మేజర్గా నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఏంటంటే, మనం చాలా వరకు రీజనింగ్ని డైరెక్ట్గా కూడా అటెంప్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో కొంచెం సెన్స్తో. బట్ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, వెన్ డయాగ్రామ్స్ కానీ, క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ కానీ, క్యూబ్స్, ఇవి మాత్రం మీరు ప్రతిదీ ముందే నేర్చుకోవాలి. ఇవి మాత్రం కంపల్సరీ. దీంట్లో కాన్సెప్ట్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్తో నేర్చుకొని చేయాల్సినవే ఉన్నాయి. మిగతా చాప్టర్స్లో లాజికల్ రీజనింగ్ అంటే మీరు కొంచెం థింకింగ్తో క్యాలిక్యులేషన్స్ లేకుండా కూడా చేయొచ్చు. అయితే ఈ మధ్య ఎక్కడ పేపర్ అన్ప్రెడిక్టబుల్ అవుతుంది, వై మెనీ ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్, దానికి నేను రీజన్ చెప్తాను. ఈ మధ్య యూపీఎస్సి సిసాట్ పేపర్స్ అయినా చూడండి, గ్రూప్స్ ఇవి కూడా చూడండి, ఏం జరుగుతుందంటే క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ బేస్డ్ ఆన్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ వేరియస్ కాన్సెప్ట్స్. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు 2-3 కాన్సెప్ట్స్ని కలిపి ఒక క్వశ్చన్గా అడుగుతున్నారు. అంటే కోడింగ్ అండ్ డికోడింగ్ అంటే అది ఒకటే ఉండదు, సిరీస్ అంటే అది ఒకటే ఉండదు, క్యాలెండర్స్లో కూడా ఓన్లీ క్యాలెండర్సే ఉండదు కాన్సెప్ట్, దాంట్లో ఇంకా వేరేవి మిక్స్ చేస్తున్నారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు కోడింగ్ అండ్ డికోడింగ్లో క్వశ్చన్ చూద్దాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని ప్రైమ్ నెంబర్స్తో కోడ్ చేశారు. A2 అని, B3 అని, C5 అని, D7 అలా Z వరకు. ఇక్కడ ఏంటి, ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎవ్రీ లెటర్ ఈస్ కోడెడ్ బై కాన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 2తో స్టార్ట్ అవ్వడం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ 2, 3, 5, 7 లాస్ట్ వరకు. అర్థమవుతుంది కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, విచ్ ఆర్ నాట్ డివైడెడ్ బై ఎనీ అదర్ నెంబర్.
సో, ఇక్కడ ఏం జరుగుతుంది? క్వెషన్ ఏమడిగారంటే ఫైనల్‌గా ఇలా కోడ్ చేసినప్పుడు జెడ్ ఏంటో ఇవ్వలే. ఇలా ఇచ్చారంతే. ఫైండ్ సమ్ ఆఫ్ ఏ అండ్ జెడ్ అని ఇచ్చారు. ఏకి ఒక వాల్యూ ఉంది 2 అని, జెడ్‌కి తెలీదు. అది తెలుసుకొని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తది. అయితే నేను రీజనింగ్ ఒకటే చదువుతాను. ఈజీ టాపిక్స్ మాత్రం చదువుకొని ఎళ్తాను అన్న వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇదేంటి ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఒకటే కాదు. బేసిక్ నంబర్స్ తెలిస్తేనే, బేసిక్ నంబర్ సిస్టమ్స్ వస్తేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అది. ప్రైమ్ నెంబర్స్ అన్నాం కరెక్టే. మరి జెడ్ నెంబర్ తెలియాలి కదా! సో, ఆ ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుతాం. నంబర్ సిస్టమ్స్‌లో. ఈ రెండింటిని క్లబ్ చేశారు. అది ప్రాబ్లమ్ ఇప్పుడు. ఓకే. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్‌లో మనం చదువుతాం. ఫస్ట్ 100 నేచురల్ నంబర్స్‌లో టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్నున్నాయి? 25. ఓకేనా? అవి ఏ టు వై కంప్లీట్ చేసాం ఇంకా. 25థ్ ప్రైమ్ వై అయిపోయింది. జెడ్ ఏంటి? 26థ్ ప్రైమ్ అది తెలియాలి. సో, టోటల్ ప్రైమ్ నెంబర్స్ 25. లాస్ట్ వన్ ఏంటి? లాస్ట్ వన్ యాక్చువల్‌గా 97 బిఫోర్ 100. ఇది అవసరం లేదు. ఆఫ్టర్ 100 ది ఫస్ట్ వన్ ఈస్ 101. ఇది కావాలి. ఇది తెలియాలి. ఇది తెలియాలంటే ఈ పాయింట్ తెలియాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్‌లో ఇవన్నీ రాస్తూ కూర్చోలేం. చాలా టైం వేస్ట్ అవుతది. యాక్చువల్‌గా వాటితో అవసరం కూడా లేదు. ఏ కావాలి? జెడ్ కావాలి. సో, ఏ తెలుసు? 2 నౌ జెడ్ కూడా తెలుసు. 101 ఫైనల్ ఆన్సర్ ఏంటండి? 103. ఇలా ఆన్సర్స్ ఇస్తాం. ఓకేనా? సో, ఇదొకటి. ఇదొక క్వెషన్. బేసిక్ నంబర్స్ తెలియకపోతే, నంబర్ సిస్టమ్స్‌లో నాలెడ్జ్ లేకపోతే ఆన్సర్ చేయలేం. రీజనింగ్ చదివినా కూడా యూజ్ లేదు. ఇంకోటి చూడండి. సిరీస్‌లో ఇది చాలా ఫేమస్ టాపిక్ గదా! సిరీస్. మీకు సిరీస్ అంటే ఐడియా ఉంది గదా! ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నంబర్స్ ఇస్తారు. 30, 68, 130. వాట్ ఈస్ నెక్స్ట్ నంబర్? ఈ సిరీస్ టాపిక్. సిరీస్ టాపిక్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక్కోసారి మనం ఎన్ని సాల్వ్ చేసినా లాజిక్ రాకపోవచ్చు. అదే ప్రాబ్లమ్ దీంట్లో. ఓకే. సో, ఇక్కడ ఏం చేద్దామంటే, సరే ఈ ఒక క్వెషన్ ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30, 68, 130 తర్వాత వాట్ ఈస్ ది నెక్స్ట్ నంబర్? ఇది క్వెషన్ గదా! సో, ఎలా చేస్తాం ఇది? అంటే చాలా అన్‌ప్రెడిక్టబుల్ లాజిక్స్ ఇవన్నీ. ఇప్పుడు మనము క్యూబ్స్ గుర్తుపెట్టుకుంటాం. నార్మల్లీ వి రిమెంబర్ క్యూబ్స్. వై వి ఆర్ రైటింగ్ క్యూబ్స్ అంటే దిస్ నంబర్స్ ఆర్ వెరీ క్లోజ్ టు దిస్ నంబర్స్. అందుకే క్యూబ్స్ అన్నాం. 27 + 3, 64 + 4, 125 + 5. నెక్స్ట్ 6³ + 6. ఆన్సర్ ఏంటి? 222. అలా. ఓకేనా? క్లియర్? సో, ఎప్పుడైనా ఇప్పుడు అందరూ చెప్తారు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ గుర్తుపెట్టుకోండి అని. అయితే డైరెక్ట్‌గా క్యూబ్ మీద క్వెషన్ ఉండదండి. 64 పైనో, 125 పైనో ఓకే. అంటే వాటికి నియరెస్ట్ నంబర్స్ ఇస్తారు. అది మనం గెస్ చేసుకోవడమే. ఇప్పుడు 68 ఇచ్చారు. అంటే 4³ + 4 అని. 130 ఇచ్చారు. 5³ + 5 అని. అలా. అలా చూసుకొని ఆన్సర్ చేసుకోవడమే. సిరీస్‌లో కూడా క్వాంట్‌తో లింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్వెషన్ చూడండి.
ట్రై చేయండి అందరు ఒకసారి. 1 సెకండ్. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? సిరీస్‌లో అంటే ఒక్కోసారి ఇలా గూడా ఇస్తారనమాట. 2, 3 నంబర్స్‌కి కలిపి ఒక నంబర్ ఇవ్వడం. వాటికి ఏదో లింక్ ఉంటుంది. అంటే 3 నంబర్స్ ఫాలోడ్ బై 1 కామన్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ప్రాపర్టీ అంటే 3 నంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. కామన్ మల్టిపుల్ అయి ఉండొచ్చు. ఆ 3 నంబర్స్ యొక్క యావరేజ్ కూడా ఉండొచ్చు. అంటే ఏదైనా కోర్ మనము క్వాంట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. యావరేజ్ ఇవ్వచ్చు 3 నంబర్స్‌కి కలిపి. ఓకే. కామన్ ఎల్‌సిఎం ఇవ్వచ్చు. కామన్ మల్టిపుల్ అంటాం కదా! ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ 2, 3, 4 యొక్క కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటండి? 12. 5, 6, 7 యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ 210. ఇక్కడ 8, 9, 10కి కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. 720 అని, 360 అని, 1440 అని, నన్ ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? మీరు చెప్పాలి. కొందరు 720 ఆన్సర్ ఇచ్చారు. కొందరు 360 ఇచ్చారు. ఏది కరెక్ట్? 720 ఎందుకు ఇచ్చారంటే దే థాట్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్. 5, 6, 7 ప్రొడక్ట్ 210 డైరెక్ట్‌గా లాజికే ప్రొడక్ట్ అనుకున్నారు. అంటే ఇక్కడ 8, 9, 10 అనుకున్నారు డైరెక్ట్‌గా. సో, విచ్ ఈస్ 720. అది కరెక్ట్ కాదు. 2, 3, 4 ఎంత మరి? 2, 3, 4 అంటే 24 ఉండాలి కదా! 12 ఇచ్చారు. ఇక్కడనేమో ఎల్‌సిఎం ఇచ్చారు. కామన్ మల్టిపుల్. ఇక్కడ కూడా ఎల్‌సిఎమే కానీ అది ప్రొడక్ట్ కూడా. ఎందుకు ప్రొడక్ట్ అయిందంటే 5కి, 6కి, 7కి కామన్ ఫ్యాక్టర్సే లేవు. కోప్రైమ్. కోప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? ఇదో కొత్త టర్మ్ మళ్ళీ. కోప్రైమ్ నంబర్స్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. వాటిని కోప్రైమ్ నంబర్స్ అంటారు. సో, వాటికి ఎల్‌సిఎం ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్సే అవుతుంది. అదే 2, 3, 4కి అయితే ఇలా ఫైండ్ ఔట్ చేసుకుంటాం కదా! 2 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2 ఇక్కడ 12 వస్తుంది. సో, ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే 8కి, 9కి, 10కి ఎల్‌సిఎం ఫైండ్ ఔట్ చేయాలి. ప్రొడక్ట్ కాదు. చూడండి ఇప్పుడు 495 కోప్రైమ్. ఇవి మల్టిప్లై చేస్తాం ఎల్‌సిఎంకి. ఆన్సర్ 360 అండి. సో, ఆప్షన్ బి. అంటే ఇప్పుడు మనము జస్ట్ రీజనింగ్‌తో ఆన్సర్ చేయలేం. క్వాంట్ బాగా నేర్చుకోవాలి. క్వాంట్ బాగా నేర్చుకుంటే రీజనింగ్ బాగా వస్తది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా కొన్ని శాంపుల్స్ మీకు చెప్తున్నాను. ఇది ఎగ్జామ్స్‌లో రీసెంట్‌గా అడుగుతున్న ట్రెండింగ్ కాన్సెప్ట్స్ అని చెప్పొచ్చు.
ఏంటది? కాంబినేషన్ ఆఫ్ 2, 3 కాన్సెప్ట్స్ టుగెదర్. 2, 3 చాప్టర్స్ టుగెదర్. కాన్సెప్ట్సే కాదు. 2, 3 చాప్టర్స్ ఉంటాయి దాంట్లోనే. ఒకటే క్వెషన్‌లో. అట్లా మీరన్నీ చదువుకొని ఇంటర్‌లింక్ చేస్తేనే ఇక్కడ సక్సెస్ అవుతారండి. అందుకే పేపర్ అందరూ టఫ్ ఉంది, అన్‌ప్రెడిక్టబుల్ ఉంది అంటున్నారు. అది నిజం కాదు. మనం కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉంటే ఏదైనా ఆన్సర్ చేసుకోవచ్చు. సో, ఇవి కొన్ని క్వెషన్స్. ఇంకా మీకు టాపిక్స్‌లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక టాపిక్ కూడా ఉంది. అది అంత క్రిటికల్ ఏం కాదు. జస్ట్ మనం ఒక 1 సెషన్‌లో దాని మీద క్లారిటీ వస్తుందండి. అవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది మేజర్ సిలబస్ దీంట్లో. సో, నా సజెషన్ ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ నీట్‌గా నేర్చుకొని తర్వాత ఏవైతే బేసిక్ థింగ్స్ ఉంటాయో, బేసిక్ క్వెషన్స్ చేయడం ప్రతి చాప్టర్‌లో ఇంపార్టెంట్. దానికి మీకు డైలీ ఒక 1 ½ 2 అవర్స్ అనుకున్నా కూడా మాక్సిమం మీకు 1 మంత్ టైం సరిపోతుంది. 1 మంత్‌లో మీరు డీటెయిల్‌గా అన్నీ నేర్చుకోవచ్చు. కాన్సెప్ట్స్ ప్లస్ ఫౌండేషన్ క్వెషన్స్. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఇంకొక 1 మంత్ కేవలం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాప్టర్ వైస్ ప్రాక్టీస్ చేయాలి. అవి యూపీఎస్సీవి ప్లస్ గ్రూప్స్‌వి. అలా మీకు ఒక 2 మంత్స్‌లో మొత్తం సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుందండి. మీరు తర్వాత మాక్ టెస్ట్‌లు తక్కువగా రాసినా కూడా పర్లేదు. కానీ ఫౌండేషన్ కరెక్ట్‌గా ఉండాలి. ఫౌండేషన్ ప్లస్ పీవైక్యూస్ బాగా చేస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఈజీ అవుతుంది. మీరు మధ్యలో ప్రతిరోజు అంటే భయపడాల్సిన అవసరం లేదు. చాప్టర్‌కి 500 క్వెషన్సో, 200 క్వెషన్సో అంత అవసరమే లేదు. నేను చెప్తున్నాను గదా! కాన్సెప్ట్స్ నేర్చుకొని ఫౌండేషన్ క్వెషన్స్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కరెక్ట్‌గా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? హ్మ్. సో, ఇదండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. అయితే యూపీఎస్సీలో అడుగుతున్న కాన్సెప్ట్స్, గ్రూప్ 1లో అడుగుతున్న కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. మీకు చాలా హెల్ప్ అవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక క్వెషన్ అడిగారు రీసెంట్‌గా. రెండిట్లో అడిగారు. అంటే 1-1000 నంబర్స్ రాసాము అనుకోండి. 1-1000 నంబర్స్ రాసాను. ఓకే. హ్మ్. లేదంటే ఇలా అనుకోండి. అంటే మోర్ ఆర్ లెస్ సేమ్ క్వెషన్ చెప్తున్నాను. ఇలా ఒక నంబర్ ఫార్మ్ చేసాం. ఎలా ఉంది నంబర్? అన్ని నేచురల్ నంబర్స్‌ని పక్కన రాస్తూ వెళ్ళడం. ఎక్కడి నుంచి? 1 నుంచి 1000 వరకే. ఇలా రాసినప్పుడు ఈ నంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనం అంటుంటాం గదా! 2 డిజిట్ నంబర్ అంటే 24 అని. 3 డిజిట్ నంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 101 అని. అలా ఈ నంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? అది క్వెషన్. చూడండి ఇదేం పెద్ద ఫార్ములా కాదు. బట్ తెలియాలి. సో, ఇలాంటి క్వెషన్స్ ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ ఏంటి? ఫస్ట్ ఇప్పుడు మనం సింగిల్ డిజిట్ నంబర్స్ ఏంటి రాస్తాం. సింగిల్ డిజిట్ నంబర్స్ అంటే 1-9 మనకు తెలుసు. అవెన్నున్నాయి? 9 ఉన్నాయి. ఈ 9కి డిజిట్స్ ఎన్ని కావాలి? అన్ని సింగిల్ డిజిట్‌లే కాబట్టి అవి 9 అని చెప్తాం. నెక్స్ట్ ఏంటి నేర్చుకోవాల్సింది? 2 డిజిట్ నంబర్స్. అవెన్నున్నాయి? 10 నుంచి 99. 10 నుంచి 99 అంటే ఎంత? 89 నంబర్స్ కాదు. కౌంటింగ్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్. కౌంటింగ్ ఎలా చేస్తాం? లార్జర్ నంబర్ మైనస్ స్మాలర్ నంబర్ ప్లస్ 1 అనే ఒక సింపుల్ ఈక్వేషన్ ఉందండి. 99 లార్జర్ నంబర్, స్మాలర్ 10 ప్లస్ 1 సో టోటల్ 90 నంబర్స్ అది. కాబట్టి అవి 90. మరి ఈ 2 డిజిట్ నంబర్స్‌లో ఎన్ని డిజిట్స్ వాడతామంటే ఒక్కొక్క నంబర్‌లో 2 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 16, నంబర్ 25 వీటిలో 2 కదా వాడుతుంది. సో 2 ఇంటూ 90 అవి 180 డిజిట్స్. ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఏంటి? 3 డిజిట్ నంబర్స్. 100 నుంచి 999 ఇవెన్నున్నాయి? 900 నంబర్స్. ఎన్ని డిజిట్స్ మరి? 2700 డిజిట్స్. మళ్ళీ 4 డిజిట్ నంబర్స్. అవెక్కడి నుంచి? 1000 టు 4 నైన్స్. ఇవెన్ని నంబర్స్? 9000 నంబర్స్. అలాంటివెన్నున్నాయి? 9000 నంబర్స్ ఒక్కొక్కటి 4 డిజిట్ నంబర్ కాబట్టి 36,000 డిజిట్స్ ఉన్నాయి.
చలో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 1 2 1000 చూడండి, ఇవన్నీ కౌంట్ చేయాలి. ఇప్పుడు ఈజీయే. ఫస్ట్ సింగిల్ డిజిట్ యాడ్ చేయండి 9, 2 డిజిట్వి 180, 3 డిజిట్వి 2700. ఎక్కడి వరకు రీచ్ అయ్యాం? ఇక్కడ వరకు రీచ్ అయ్యాం. ఇంకొక 4 కావాలి, 4 యాడ్ చేయండి. 9 + 4 13, 9, 7 + 1 8, 2. సో ఈ నంబర్ని 2893 డిజిట్ నంబర్ అని పిలుస్తాం. అది మనం ఆప్షన్స్తో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ క్వశ్చన్ అడిగారు. దీన్ని ఇంకో వేలో ఎట్లా అడుగుతారో చూడండి. ఇంకొక వేలో సేమ్ క్వశ్చన్, అది సీసాట్లో అడిగారు. ఒక బుక్లో పేజ్ నెంబర్స్ ప్రింట్ చేయడం 1 2 3 ఇలా 1000 వరకు ప్రింట్ చేశారు. ఏంటివి? పేజ్ నెంబర్స్. ఈ పేజ్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి ఎన్ని డిజిట్స్ని యూస్ చేశారు అని క్వశ్చన్ అడిగారు. హౌ మెనీ డిజిట్స్ ఆర్ యూస్డ్ టు ప్రింట్ ఆల్ ది పేజ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 1000. సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. 2893 ఇస్ ది ఆన్సర్. అంతే. ఓకేనా? సో ఇట్లా మనము ఆ పేపర్స్ ఈ పేపర్స్ కొంచెం కంపేర్ చేస్తూ వెళ్తే కూడా ఈజీ అవుతుందండి. సో కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. అలాగే మీకు పీవైక్యూస్ అన్నీ నేను చేయిస్తాను. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. తర్వాత యాక్చువల్ చాప్టర్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? కొంచెం సిలబస్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటో చెప్పాను, అవి చేద్దాం. తర్వాత కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ కూడా మనం ఎగ్జామ్లో అడిగినవి డిస్కస్ చేసాము. రీసెంట్ ట్రెండ్స్ అంటే కనెక్షన్ బిట్వీన్ 2-3 కాన్సెప్ట్స్, అది బాగా గ్రిప్ తెచ్చుకోండి. అది బాగా చదివితే ఆ స్టైల్లో మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతాయి క్వశ్చన్స్. ఓకేనండి?